సీరియస్ పాలిటిక్స్లో ఉన్నారు మీ నాన్నగారైనా బాబాయ్ గారైనా. అది సాధారణంగా జనరల్గా పాలిటిక్స్లో ఉన్నప్పుడు నెగిటివిటీ, వేరే కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్, హార్డ్ హిట్టింగ్ కామెంట్స్ రావడం అనేది జరుగుతుంది. అందులోకి కళ్యాణ్ గారి మీద చాలా ఎక్కువ ఉంటుంది, మీ నాన్నగారి మీద కూడా ఉంటుంది, వాళ్ళు ఫేస్ చేస్తారు. మీ వరకు ఏదన్నా తెలిసినప్పుడు ఇలాంటి మాట ఒకటి వచ్చింది, అది బాబాయ్ గురించి అవ్వచ్చు, మీ ఫాదర్ గురించి అవ్వచ్చు, మీకేమనిపిస్తుంది? లైటా, లేకపోతే కొంచెం ఏదన్నా అరే మరి ఇట్లా మాట్లాడుతున్నారంటే అనుకోవడం ఏమన్నా మీకు అలాంటిది ఏమైనా జరిగిందా? లైట్ అని కాదండి, ఎందుకంటే లైట్ అంటే అస్సలు నాకు అసలు ఎఫెక్ట్ అవ్వట్లేదు, అది వేరు. ఎస్పెషలీ పాలిటికల్గా ఏంటంటే మనం చేసే పనిని అనడం తక్కువ, మన వ్యక్తిగత విషయాల గురించి అంటే ఇంకా బీటన్ డౌన్, ఇంకా అంటే ఇది బిలో ద బెల్ట్, దీని గురించి మాట్లాడకూడదేమో, అంటే మనం ఎంత ఎదవాలో తెలిసిపోద్ది మనం కొన్ని విషయాల గురించి మాట్లాడితే, ఇలా కూడా ఆలోచిస్తాడని. వాళ్ళకి అవి ఏమి ఉండవు, దే విల్ టాక్, మాట్లాడాలి కదా అని మాట్లాడతారు. అదే అన్నా. సో ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఇలా ఉన్నారేం జనాలు అనిపిస్తుంది. దాని తర్వాత ఇలాంటి కమెంట్ చేసే వాళ్ళ మెంటల్ పొజిషన్ ఎలా ఉంటుందో చూసి, సర్లే వాళ్ళకి ఇంక ఏది దొరకలేదు, మా బాబాయ్లోను మా నాన్నలోను వీళ్ళు చేసే దాంట్లో ఇంకా దట్ ఈస్ అ లో హ్యాంగింగ్ ఫ్రూట్, సంథింగ్ దట్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్ ఆర్ సంథింగ్ దట్ వీళ్ళ ప్రమేయం లేకుండా జరిగింది ఏదైనా, అవి తెచ్చి మాట్లాడుతున్నారు. కానీ బాబాయ్ యాజ్ ఎ లీడర్, నాన్న యాజ్ యునో యాజ్ ఎ మెంబర్ ఎమ్మెల్సీ ఆర్ పార్టీ మెంబర్ ఇన్ ద పార్టీ, అవి వాళ్ళు మాట్లాడలేరు. బికాజ్ ఐ నో దర్ వెరీ వెరీ ఆనెస్ట్ పీపుల్, యూనో. అది మాట్లాడారు కాబట్టి ఇవి మాట్లాడుతున్నారు అని చెప్పి నాకు నేను చెప్పుకుంటా. ఇంకేం చేస్తారు వాళ్ళు, పాపం ఏం దొరక, మనం ఏం ఇవ్వట్లేదు వాళ్ళకి మాట్లాడడానికి. ఆబ్వియస్లీ దే టాక్ అబౌట్ దీస్. కొంచెం ఒక లెవెల్ దాటి ఆలోచిస్తే జనరల్గా ఆరోపణ చేయడం అనేది పాలిటిక్స్లో సాధారణంగా జరిగేది.